ప్రోగ్రామ్ మంచిదే కానీ లోపభూయిష్టంగా లోపాలు ఉన్నాయని చెప్పదలుచుకున్నారా? యా, ఈ ఎస్ఐఆర్ అనే ఒక ప్రాసెస్, ఒక ప్రోగ్రామ్ కాదు ఇది ఒక యాక్టివిటీ, ప్రతిసారి జరిగే ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది చాలాసార్లు. కానీ మనం ఎప్పుడు దీని గురించి నేనైతే ఆల్మోస్ట్ లైక్ 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నా. ఎప్పుడు ఇంత ఈ హడావుడు లేదు, ఉండదు కదా, ఈ డ్రామా లేదు, ఎప్పుడు లేదు, ఇంతగానం లేదు కదా. అంతకుముందు ఎట్లా ఉండేదంటే, సో సంహావ్ ఇంటికి వచ్చి రాసుకొని పోతే ఓటు వచ్చేది మనకి, అంతే. సో మనకు ఆటోమేటిక్గా ఓటర్ కార్డులు కూడా ఇచ్చిపోయేది, ఇంట్లో ఇచ్చిపోయేది. అంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే ప్రభుత్వాలు, సో ఓటర్లు ప్రభుత్వాలని ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ ప్రభుత్వము ఓటర్లని డిసైడ్ చేద్దాం అనుకుంటుంది. అంటే మీరే ఓట్లు, వీళ్ళు గారు వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. అంటే ఇది డెమోక్రసీకే ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే ఓటు హక్కు లేకపోతే, అసలు ఓటు లేకపోతే నీకు ఇక డెమోక్రసీ ఎక్కడ పనిచేస్తుంది, ప్రజాస్వామ్యం ఎక్కడ పనిచేస్తుంది ఇది? అంటే మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇది మన పేర్లు తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా ప్రజలకు తెలియాలి ఇదంతా కూడా. వాళ్ళకి ఒక భయంకరమైన థింక్ ట్యాంక్ ఉంది, చాలా మేధావులే, అంటే వాళ్ళ మేధావులు, మనకు మన మేధావులు అనడానికి లేదు, మనకు మోసగాళ్ళు అనుకోవాలి. సో వాళ్ళ మేధావులు ఎప్పటికప్పుడు బ్లూ ప్రింట్స్ తయారు చేస్తుంటారు. సో వాళ్ళ పార్టీని ఏ రకంగా అధికారంలోకి తీసుకురావాలి, ఏ రాష్ట్రంలో ఏ రకంగా అధికారంలోకి తీసుకురావాలని ప్రతి రాష్ట్రానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు మొత్తము అన్ని రాష్ట్రాలలో ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి, సో ఎప్పటికీ ఉండాలి అనే దాని మీద కసరత్తులో భాగంగా ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ని డిజైన్ చేశారు. ఓకే, మీరు జాగ్రత్తగా గమనిస్తే మొత్తం దేశంలో ఉన్నటువంటి సుమారుగా ఒక 100 కోట్ల ఓట్లు 110,000 కోట్లు మనకు ఉన్నాయి, 110 లక్షల కోట్లు ఉన్నాయి. దీంట్లో మీకు ఇప్పటివరకు పోలైన ఓట్లు బీజేపీ కింద నేను జాగ్రత్త మీరు గమనిస్తే ఒక 35% ఎక్కువ దాటు. ఓకే, బట్ స్టిల్ వాళ్ళు రూలింగ్ చేస్తున్నారు కదా, రకరకాల పద్ధతులు రూల్ చేస్తున్నారు వాళ్ళు గమ్మత్తుగా. అరుణాచల్ ప్రదేశ్ చూసినాం, ఒక్క బీజేపీ ఒక్క సీట్ వస్తే కూడా గవర్నమెంట్ మొత్తాన్ని లాగేసుకున్నారు. రకరకాల జిమ్మికులు చేస్తుంటారు, మోసం చేస్తుంటారు, ఎత్తులు పై ఎత్తులు, జిత్తులో మారిన అక్కలాగా అన్నీ చేస్తుంటారు అన్నమాట వీళ్ళు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎస్ఐఆర్ ద్వారా చాలా కాంప్లెక్స్ చేశారు దీన్ని. అంటే ఓటు హక్కుని పొందడానికి చాలా కాంప్లికేట్ చేశారు. మనం అందరం ఏమనుకుంటాము, లాస్ట్ టైం ఓటేసినాము, నా జేబులో ఓటింగ్ ఐడి కార్డు ఉంది, సో ఇంకా నాకు డోకా లేదా అనుకుంటాం, నా ఓటు ఏం పోదు అనుకుంటాం మనం. కానీ గ్యారంటీ లేదు, పక్కా గ్యారంటీ లేదు. ఎట్లా చెప్పగలుగుతున్నారు? వెరీ సింపుల్. మనకి ఇందులో అదే నేను చెప్తున్నానంటే ఎంత కాంప్లెక్స్ చేశారంటే దీన్ని, పేదవాళ్ళు ఇందులోకి ఓటింగ్ హక్కు లేకుండా చేయడానికి ప్లాన్ ఇది. ఎందుకంటే బీజేపీ అనేది ధనవంతుల పార్టీ, అగ్రవర్ణాల పార్టీ, సోకాళ్ళ అగ్రవర్ణాల పార్టీ. సో ఇక చాలా చోట్ల అక్కడెక్కడైతే మనకు తెలుసు, ఏ కులం గురించి వాళ్ళు అంటారో కూడా తెలుసు మనకి అది యాక్చువల్గా. అయితే ఈ వాళ్ళకి ఓటేయరు. సో మైనార్టీస్ అంటే పేదవాళ్ళే కదా, 90% మైనార్టీస్ పేదవాళ్ళే, అంతా అట్టి పనులు అమ్ముకుంటారు, లేకపోతే చిన్న చిన్న జాబులు చేసుకుంటారు, అంటే చిన్న చిన్న వృత్తులు చేసుకుంటారు కదా. అట్లాగే ఎస్సీ బీసీలలో కూడా పేదవాళ్ళు కూడా సో జనరల్గా వాళ్ళకి ఓటేయరు అనేది జనరల్గా కనబడుతున్న ఇదన్నమాట ట్రెండ్. సో వాళ్ళని అవాయిడ్ చేయడానికి ఈ ఎస్ఐఆర్ని ఒక కాంప్లెక్స్ సిచ్యుయేషన్లో పెట్టారు. సో ఏమంటున్నారు వీళ్ళు అంటే 1/7 అంటే 1 జూలై 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు కానీ 2022 పబ్లిష్డ్ ఓటర్ లిస్ట్లో పేరుంటే యు ఆర్ సేఫ్. సో ఉండాల్సిందే 2002లో ఉంటే నువ్వు సేఫ్, నువ్వేం డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎన్యుమరేషన్ ఫామ్ మీకు వస్తారు, రేపు బిఎల్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు. సో ఒక్కొక్క అడల్ట్కి, ఒక్కొక్క పెద్ద ఓటర్కి 2 ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. అది ఒకటి నీ దగ్గర పెట్టుకోవాలి. సో బిఎల్ఓ సంతకం తీసుకోవాలి, ఇంకోటి బిఎల్ఓకి ఇవ్వాలి. ఫామ్ 6 ఏదో ఎన్యుమరేషన్ ఫామ్ ఫామ్ 6 వేరే, అది కొత్త ఓటర్లకు అది. సో ఇది లెక్క అన్నమాట. సో అది కూడా ఎన్యుమరేషన్ ఫామ్ అయితే మళ్ళీ పోతుంది, మీకు ఆ 2002లో ఉన్నా కానీ పోతుంది. ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వాల్సింది. సో ఇది ఒకటి. తర్వాత 2002లో లేదనుకునేది ఏం చేయాలి, అప్పుడు అది పెద్ద భూతంలాగా వీళ్ళు క్రియేట్ చేశారు. ఏంటంటే మీ తల్లిదండ్రులను పట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఓటేస్తారు, మీ తల్లిదండ్రులు లింక్ చేయాలి. అది
వాళ్ళు ఓకే, వాళ్ళ ఆయన మా ఫాదర్ అనేది మీరు ప్రూవ్ చేయాలనా? నీ ఫాదర్కి నీ మదర్కి మీ మదర్కి మీ ఫాదర్కి ఓటు హక్కు ఉండాలి. ఉంటే నువ్వు సేఫ్. ఓకే. సో అప్పుడు అది కూడా మరి జాగ్రత్తగా ఆ పేర్లు మళ్ళీ నీకు ఆధార్ కార్డులో ఉన్న పేరు లేదా నీ అఫీషియల్ డాక్యుమెంట్లో ఉన్న మీ ఫాదర్ పేరు ఆ ఫాదర్ పేరు మరి సేమ్ మ్యాచ్ కావాలి. అంటే చూడండి ఎంత కాంప్లెక్స్ పెట్టారు వీళ్ళు. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మూవ్ అయ్యారు హైదరాబాద్కి. సో కరీంనగర్లో ఎప్పుడో వాళ్ళు ఒక 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఓటేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఓటేశారు, ఏ బూత్లో వేశారు, ఎట్లా ఎత్తుకోవాలి అది? అసలు ఓటు వేయడానికి వెళ్ళడమే గగనం అయిపోయింది. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఓటు కోసం అంత కష్టపడి శ్రమపడి డాక్యుమెంట్స్ తయారు చేసుకొని అవసరమైతే మళ్ళీ కరీంనగర్ దాకా పోయి మొత్తం వివరాలు తెలుసుకునేంత ఓపిక ఇంట్రెస్ట్ ఉన్నదన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎంత కష్టం, పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు, వెతుక్కోవచ్చు, ఆన్లైన్లో వెతుక్కోవచ్చు. కానీ ఆన్లైన్ ఎంతమంది వెతుక్కుంటారు, ఎట్లా వెతుక్కుంటారు? ఆన్లైన్లో బ్రౌజ్ చేసే అంత స్కిల్ ఉందా మన అందరికీ? ఉంటే ఎంతమంది కూడా 10% ఉంటారు ఆ స్కిల్ కదా. అసలు అంటే ఈ రకంగా అనమాట రకరకాలుగా. సో ఒకవేళ ఇప్పుడు నీది అందులో పేరు లేకపోతే, నువ్వు ఎస్టాబ్లిష్ చేయలేకపోతే, సో దెన్ నువ్వు 11 డాక్యుమెంట్స్లలో ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి. 11 డాక్యుమెంట్స్ అందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇవ్వచ్చు. సో దాంట్లో అవి ఎట్లా ఉన్నాయంటే ప్రూవ్ చేయలేకపోతేనా? ప్రూవ్ చేయలేకపోతే సో ఇప్పుడు నువ్వు ఆ 11 డాక్యుమెంట్ ఇవ్వాల్సింది ఎన్యుమరేషన్ ఫామ్తో ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఆ 11 డాక్యుమెంట్స్లో ఆ 11 డాక్యుమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే అంటే మామూలుగా అంటే చాలా పేదవాళ్ళకి కొంచెం క్లోజెస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే 10వ తరగతి సర్టిఫికేట్. ఇక దాని తర్వాత పైన అన్నీ కూడా ధనవంతులకు సంబంధించినవి. పాస్పోర్ట్ అయితేనేమి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనేమి, సో ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితేనేమి, సో అవన్నీ కూడా ఇక పేదలకు సంబంధం కాదు. అతి పేదవాళ్ళకు సంబంధించిన నియరెస్ట్ డాక్యుమెంట్ ఈ 10th క్లాస్ సర్టిఫికేట్. ఆధార్ ఇస్ జస్ట్ రిమూవ్డ్. అసలు లేదు. పాత ఓటర్ ఐడి ఉంటే పాత ఓటర్ ఐడి కూడా నాట్ ఎలిజిబుల్. నీకు పాత ఓటర్ ఐడి నాట్ ఎలిజిబుల్, ఆధార్ కార్డు నాట్ ఎలిజిబుల్, 11 డాక్యుమెంట్స్ లేవు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, MGNRGS కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. సో ఇవన్నీ లేవు. మరి పేదోళ్ళ ఇంట్లో గవే ఉంటాయి. 10th క్లాస్ మేము ఒకటే మన దగ్గర. కానీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, మెమోలు దాచిపెట్టుకున్న వాళ్ళు, దాన్ని వాడుతున్న వాళ్ళు ఎంతమంది? సో పాస్ అయినా కానీ ఉదాహరణకి 60 సంవత్సరాలు ఉంది అనుకోండి ఆయనకి. సో ఆయన 15 సంవత్సరాలు దాచిపెట్టుకుంటారా? ఆయనకి ఎప్పుడో ఇర్రెలవెంట్ అయిపోయింది కదా అది. సో అట్లా మీకు కొన్ని వేల మంది ఇప్పటి వరకు దేశంలో 6.5 కోట్ల మందిని తీసేశారు ఓటర్స్ ఇప్పటికి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఆ రోహింగ్యాలు వస్తున్నారు, నైజీరియాలో వస్తున్నారు, ఫారినర్స్ వచ్చారు, అందుకనే మేము ఇవన్నీ గట్టి పెట్టాం అంటున్నారు కదా. బీహార్లో మొత్తం ఇలాంటి ఫారినర్స్ ఐడెంటిఫై చేసింది ఎంతమంది అయ్యా అంటే దగ్గర ఎంతమంది 80-90 లక్షలు 1 కోటి మందిని తీసిపడేశారు. దాంట్లో 1,1100 మంది ఫారినర్స్ చేశారు అంతే. అంటే నువ్వు 1,100 మందిని పట్టుకోవడానికి నువ్వు 7 కోట్ల మంది ఓటర్స్ సఫర్ చేస్తున్నావు. అంటే ఇదేం లెక్క? ఇదేం ప్రజాస్వామ్యము? ఇదేమి పీపుల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కదా. సో అంటే ఈ రకంగా చాలా టఫ్ పెట్టారన్నమాట. చాలా టఫ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ మధ్యలో అందులో 11 డాక్యుమెంట్లో పాస్పోర్ట్ ఉంది. నేను అనుకున్నా నాకు 10th క్లాస్ సర్టిఫికేట్ దొరకదు కానీ పాస్పోర్ట్ ఉంది కదా అని నేను అనుకున్నాను. ఇప్పుడు మొన్న బాంబు పేల్చిండు లాస్ట్ వీక్. సో ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ విదేశాంగ శాఖ వాళ్ళు సో ఇది ఓన్లీ ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే పాస్పోర్ట్, అంతేగాని అది సిటిజన్షిప్ సంబంధం లేదు అని చెప్పి బాంబు పేల్చాడు. అంటే ఈ దేశంలో నువ్వు సిటిజన్గా ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు ఆధార్ వద్దంటున్నావు, డ్రైవింగ్ లైసెన్స్ వద్దంటున్నావు, లాస్ట్ పాస్పోర్ట్ వద్దంటున్నావు. అంటే నీ ప్లాన్ ఏంది, నీ బ్లూ ప్రింట్ ఏంది, నీ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతమంది ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నావు కదా. సో ఇట్లా వెరీ డేంజరస్ ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనేది మొదలుపెట్టారు వీళ్ళు. సో ఈ ప్రాసెస్లో ఐ థింక్ మనకి ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టుగా